టోర్నమెంట్ ఒక మ్యాచ్ చేస్తున్నాము. స్వచ్ఛ హైదరాబాద్ అవేర్నెస్ మ్యాసివ్ లెవెల్లో క్రియేట్ చేయడానికి చేస్తున్నాము అని జిహెచ్ఎంసీతో మాట్లాడి ఈ కాన్సెప్ట్ తీసుకెళ్ళగానే వెంటనే మీరు చేయండి, మా పూర్తి సహకారం మీకు ఉంటుందని చెప్పి మన మేయర్ గారు అలాగే కమిషనర్ ప్రోత్సహించడం జరిగింది. అలా వెంటనే అది మనం అనుకోని మేము మంచి ఎంకరేజ్మెంట్ రాగానే అలాగే మేము వచ్చి శివాజీ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పంగానే అలా ఇట్లా చేస్తున్నాము, జిహెచ్ఎంసీ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు, సో మనం కూడా అందరు కలిసి మీరు అందరు సపోర్ట్ చేయాలని చెప్తే వెంటనే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా మీరు బ్లైండ్ గా మీరు ఈ గో హెడ్ మా అసోసియేషన్ తరఫున మనకు ఏమేమి సహకారం కావాలో అంత పూర్తి సహకారం మీకు ఉంటుందని చెప్పి మీరు శివాజీ గారు చెప్పడం జరిగింది. అలాగే దానికంటే ముందు మేము ఎప్పుడైతే క్రికెట్ మ్యాచ్ అనుకున్నామో ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ అనగానే లోహిత్ అన్న చెప్పినట్టు ఫస్ట్ శ్రీకాంత్ అన్న అండ్ తరుణ్ అందరికీ తరుణ్ భయ్య శ్రీకాంత్ అన్న క్రికెట్ స్టార్ట్ చేసిండే వాళ్ళు. మన స్టార్స్ ని అసలు స్టార్స్ వచ్చి క్రికెట్ ఆడటం అనేది స్టార్ట్ చేసింది వాళ్ళు. సో ఫస్ట్ మేము అనుకున్నప్పుడే శ్రీకాంత్ అన్నకి వెళ్ళి కలిసి అన్న ఆయన చేస్తామంటే వెరీ గుడ్ ఐడియా, మీరు చేయండి, మీకు ఎవరెవరు ప్లేయర్స్ కావాలి ఏంటి చెప్పగానే అన్న చెప్పగానే వెంటనే అన్న పర్సనల్ గా అందరికీ ఫోన్ చేసి తరుణ్ ఆడతారు, మన సుధీర్ బాబు ఆడతారు, తర్వాత నిఖిల్ ఆడతారు, ప్రిన్స్ ఆడతారు, ఇంకా మీకు ఇవ్వాలంటే చెప్పండి అందరిని తీసుకొద్దామని చెప్తే సో మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే క్రికెట్ జనరల్ గా ప్యాషన్ గా ఆడతారో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ ఇంతకుముందు కూడా ఈ కార్యక్రమానికి మా అసోసియేషన్ పాల్గొనడం జరిగింది. ఇలాంటి ఏ కార్యక్రమానికైనా సరే మేము ముందుంటాం. ప్రత్యేకించి ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చి సత్తార్ అని టీం, సత్తార్ చాలా మంచి పని చేస్తున్నాడు. కీపర్ సత్తార్, మీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, మా హీరోల సపోర్ట్ కూడా ఉంటుంది, మా హీరోల సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా చేస్తున్నాడు పెద్ద ఆర్టిస్టులు ఎవరిని చెప్తే చాలా త్వరగా వెళ్ళిపోతుంది. ఫారిన్ నుంచి వచ్చినప్పుడు అనుకుంటాం అక్కడ ఎప్పుడు చెత్త అయ్యాం, సింగపూర్లో కానీ అమెరికాలో కానీ ఇండియాలో రాగానే ఎయిర్పోర్ట్ కానీ చెత్తేస్తాం, ఎందుకంటే మన దేశం అని. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎందుకు అక్కడ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. అక్కడ రూల్స్, ఇక్కడ గవర్నమెంట్ కూడా మనకి 2 చెత్త బొట్టలు ఇచ్చింది, బాబు ఈ చెత్త దీంట్లో వేయండి, ఈ చెత్త దీంట్లో వేయండి. ఒక దాంట్లో చెత్త వేస్తాం, ఈ బొట్టు తీసుకెళ్ళి ఇంకో బొట్లో కట్టడం తీసుకెళ్ళి ఆ బొట్లు ఎందుకు వాళ్ళలో కూడా క్లియర్గా చెప్పలేదు, నా ఫీలింగ్లో ఉన్నాం. ఇలాంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వంగా చాలా చేయాలని, దానికి మా సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. 5వ తారీఖు మిస్ అవ్వకుండా అందరూ TCA టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. సో శ్రీకాంత్ గారు, నేను, శివాజీ గారు, సుధీర్ అండ్ ఆల్ ది అదర్ యాక్టర్స్ అది ఎప్పటి నుంచో చాలా మ్యాచెస్ ఆడాం. సో ఎప్పుడూ ఒక మంచి కాజ్ కోసమే TCA ఆడదామని ఫస్ట్ మ్యాచ్ నుంచి మేము లాస్ట్ ఆడిన మ్యాచ్ వరకు కూడా ఒక మంచి కాజ్, ఏదైనా ఉమెన్ వెల్ఫేర్ గురించి కానివ్వండి, చైల్డ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, సోషల్ అవేర్నెస్, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ వాజ్, దెర్ వాజ్ ఆల్వేస్ అ గుడ్ కాజ్ ఫర్ ఇట్. సో TCA ఎప్పుడు అలా ఆడుతుండేది. అండ్ మొన్న ఒక 10-15 days బ్యాక్ సతర్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీధర్ వాళ్ళు ఫోన్ చేసి ఇలాగా స్వచ్ఛ భారత్ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక మ్యాచ్ అనుకుంటున్నాం జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ వాళ్ళు అగేన్స్ట్ అనగానే, సో వీరు TCA వెరీ సెట్ ఓకే, దానికి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సపోర్ట్ రావడం కూడా ఇట్స్ అ బిగ్ హెల్ప్ ఫర్ అస్. అండ్ February 5th our film stars team is called Hyderabad Talwars and GHMC corporators team వచ్చి Hyderabad Rulers. సో మేము TCA ఎప్పుడు ఇలాగ కాజెస్ కోసం చేస్తున్నామని చెప్పాను కదా, అలాగే స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ సర్దార్ గారు కానివ్వండి, శ్రీనివాస్ అండ్ శ్రీధర్ అండ్ దేర్ హోల్ గ్రూప్, రోహిత్ గారు అందరూ కలిసి యూనో ప్యారలల్లీ వాళ్ళు కూడా వాళ్ళు తెలిసినట్లు దే బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇలా మ్యాచెస్ కానివ్వండి, లేకపోతే మంచి పనుల కోసం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు మేము అందరం కలిసి చేయడం ఇది ఫస్ట్ టైం. సో ఐ హోప్ దిస్ రిలేషన్షిప్ గోస్ ఆన్ లైక్ దిస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ. అండ్ ఫస్ట్ టైం నాకు చెప్తా ఉన్నారు గర్ల్స్ కూడా మ్యాచ్ ఆడుతున్నారని, వాళ్ళు 10 overs మ్యాచ్ 10 overs
వాళ్ళది 20 hours. ఓకే, సో వాళ్ళు ఫస్ట్ ఒక 20 hours మ్యాచ్ ఆడతారు. సో దెన్ మా టీమ్ అగేన్స్ట్ కార్పొరేటర్స్ ఒక 20 ఆడతాం. సో వీఆర్ ఆల్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. అండ్ ఈ సోషల్ అవేర్నెస్ గురించి చెప్పాలంటే, స్వచ్ఛ భారత్ గురించి ఒక చిన్న మాట అంతే. మన ఇంటిని ఎంత నీట్గా శుభ్రంగా పెట్టుకుంటాం, ఐ థింక్ మన సిటీని, మన ఇండియాని కూడా అంత నీట్గా పెట్టుకోవాలి. సో ఐ థింక్ దట్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దట్. అండ్ నాకు క్లీన్లీనెస్ అంటే చాలా ఇష్టమైంది ఎస్పెషలీ. సో ఐమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. సో ఐ హోప్ మేము ఏ కాజ్ కోసం ఆడుతున్నాం అది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ ఎవ్రీ యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా సోషల్ సొసైటీకి ఏదైనా మంచి కాజ్ ఉన్నప్పుడు ముందుకు వచ్చి చేయాలి. సో పార్ట్ ఆఫ్ దిస్ చాలాసార్లు చేసాము. సో వన్స్ అగైన్ వీఆర్ కమింగ్ అప్ టుగెదర్ ఫర్ దిస్ వన్ గుడ్ కాజ్. ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదో ఉత్తు ఆడతాం అని కాకుండా సీరియస్గా ఆడతాం, గెలవడానికి ఆడతాం. సో మీరు అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి అలా మీరు కూడా ఇలాంటి మంచి కాజ్లో పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్, ఈ స్లోగన్ హైదరాబాద్ స్వచ్ఛ హైదరాబాద్ కప్ ఏదైతే రన్ చేస్తున్నామో, ఇది ఆ సిటీ ఆ ప్రైడ్ అని స్లోగన్ రన్ చేస్తున్నాము. ద రీజన్ ఏంటంటే, మన సిటీ గురించి మనం గర్వంగా చెప్పుకోవాలి, వెరీ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ కమ్స్ ఇన్ మైండ్ ఇస్ చుట్టుపక్కల చాలా నీట్గా చాలా క్లీన్గా పెట్టుకోవాలి. తరుణ్ భాయ్ చెప్పినట్టు ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటామో మన సిటీ కూడా అంతా పెట్టుకోవాలి. బికాస్ వీ కెన్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ టూరిజం. అది కాకుండా బయటికి వెళ్ళినప్పుడు కూడా యూ షుడ్ వెన్ యూ సే లైక్ యూర్ ఫ్రమ్ హైదరాబాద్, అందరికి గర్వంగా ఫీల్ అయి చెప్పాలి. శివాజీ గారు సెక్రటరీ అయినప్పుడు చాలా మంది విష్ చేసి ఉంటారు. అందులో మెసేజ్ పెట్టిన వాళ్ళ నేను కూడా ఉన్నాను. బట్ డైరెక్ట్గా ఇప్పుడు విష్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, యాక్చువల్లీ ఒక మంచి కాజ్ కోసం ఎప్పుడు మన హీరోలందరూ క్రికెట్ ఆడుతూ ఉంటే ఎందుకు గర్ల్స్కి పెట్టరు అనుకునేదాన్ని. బట్ ఫస్ట్ టైం సర్దార్ అండ్ శ్రీధర్ ఒక మంచి కాజ్ కోసం, స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ కోసం మమ్మల్ని కూడా యాడ్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ క్రికెట్ అంటే చిన్నప్పుడు నాకు తెలిసింది, మా అన్నలు క్రికెట్ ఆడుతుంటే అడుక్కునేదాన్ని, అన్న ప్లీజ్ ఒక్క బాల్ వేయవా అంటే వాళ్ళు అసలు వేసేవాళ్ళు కాదు. నీకు ఫీల్డింగ్ ఆపర్చునిటీ ఇచ్చాను. నేను ఫీల్డింగ్ అంటే అదేదో పెద్దది, చాలా పెద్ద పోస్ట్ అనుకొని వెళ్తే అక్కడ బాల్ అని పట్టుకొని రానేవాళ్ళు. సో యాక్చువల్లీ నాకు తెలిసి అమ్మాయిలు క్రికెట్ ఆడడానికి తొక్కేసింది ఇంట్లో బ్రదర్సే అనుకుంటా మోస్ట్లీ. ఇక్కడ చాలా మంది ఉంటారు. సో అలా నేను క్రికెట్ ఆడకుండా మా అన్నలు నన్ను తొక్కేశారు. అప్పటి నుంచి క్రికెట్ చూడడం మానేశాను, ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తప్ప. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎస్, ఎప్పుడు అబ్బాయిలకే ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది ఏ స్పోర్ట్ అయినా ఆడడానికి. అమ్మాయిలకి చాలా చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది. మరి అలాంటి వేరే అవకాశాన్ని మేము యూటిలైజ్ చేసుకోవద్దు అనేసి చేశాను ఈ క్రికెట్లోకి. సో అందరు స్టార్స్ కూడా దీనికి సపోర్ట్ చేస్తాను, ఫీమేల్ ఆర్టిస్ట్ అందరూ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ థ్యాంక్స్ అలా. అండ్ ఒక మంచి కాజ్ కోసం ఎస్ మేమందరం ఈ మ్యాచ్ ఆడుతున్నాం, టోర్నమెంట్ ఆడుతున్నాం. స్వచ్ఛ హైదరాబాద్ అండ్ స్వచ్ఛ తెలంగాణ. ఎస్, సో స్వచ్ఛత అనేది ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్న తర్వాత బయటకు వస్తుంది. సో ఇంట్లో ఎలా ఉన్నా కానీ ఫస్ట్ బయట వాళ్ళు మన కంట్రీని చూసి, మన స్టేట్ని చూసి గర్వపడాలి అంటే ఎస్ మన రోడ్స్ ఫస్ట్ నీట్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు మన ఇళ్లలో చూడరు కాబట్టి. ఒక మంచి కాజ్ కోసం చేస్తున్న ఈ దాంట్లో మేము కూడా భాగమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీని మాకు ఇచ్చినందుకు స్పెషల్గా GHMC వాళ్ళకి అండ్ అలాగే ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్న స్టార్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. I'm very happy to be part of this cause. First నాకు శ్రీధర్ కాల్ చేసినప్పుడు I was really excited cricket. I am a die-hard fan of cricket. నాకు క్రికెట్ చాలా ఇష్టం. ఎప్పుడు ఆడలేదు, బట్ క్రికెట్ ఈవెన్ టిల్ డేట్ మా మొత్తం ఫ్యామిలీ ఆర్ die-hard fans of cricket. So I got an opportunity to play that too ఒక కాజ్ కోసం, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్. So I hope we'll do the best and that's it. Thank you. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ ఈ కాజ్ సపోర్ట్ చేస్తూ స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అండ్ GHMC వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరం క్రికెట్ ఆడడం జరుగుతుంది. ఫిమేల్ కార్పొరేటర్స్ అండ్ ఫిమేల్ సెలబ్రిటీస్ ఫస్ట్ టైం ఆడుతున్నాం. సో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సర్దార్ అండ్ శ్రీధర్.